ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ చాలా ప్రమాదం అన్నాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్ల మ్యానిపులేషన్ జరుగుతుంది అన్నాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్లే మేము ఓడిపోతున్నామని చెప్పాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లో సైకిల్ కొట్టేస్తే ఫ్యాన్ పడింది అని చెప్పాడు. ఎంత దొంగవయ్యానో నాకు అర్థం కాలేదు. ఇవాళ ఏమైపోయా? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చిందిగా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఈవీఎం గురించి చెప్పలేదే, మర్చిపోయాడు. ఆ రోజున ఓటమి భయంతో ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం. ఇవాళ ఈవీఎంలు పని చెయ్యవు, అవి ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లుగా మారుస్తాయి, మ్యానిపులేషన్ ఉపయోగపడతాయి అని పెద్ద గుంతెత్తి నువ్వు ఆర్గ్యుమెంట్ చేసిన నువ్వు ఇవాళ వాటి గురించి మాట్లాడదే, అది మర్చిపోయావు. ఆ పాఠం ఇవాళ వెళ్ళి మా మీద మాట్లాడతావు, నాకు అర్థం కాలేదు. అంతేకాదు, లాస్ట్ ఎలక్షన్స్లో గుర్తుందో లేదు మీకు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సెక్రటేరియట్లో ద్వివేదిను త్రివేదిను ఉన్నాడు, వెళ్ళి డైరెక్ట్గా బెదిరించాడు. ఎలక్షన్స్లో ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి స్థానంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన బెదిరించే కార్యక్రమం చేశారు. ఆఫీస్కి వెళ్ళాడు డైరెక్ట్గా, సింగిల్గా లైవ్ తీసుకెళ్ళి ఆంధ్రజ్యోతి, ఈనాడు మొత్తం లైవ్లో వెళ్ళిపోయి బెదిరించే కార్యక్రమం చేశాడు. ఓటమి భయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వేషాలన్నీ వేయటం అనేది కొత్త ఏమీ కాదు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. చిత్రం ఏంటంటే శ్రీదేవితో వెళ్తే వెళ్ళాడు. ఎందుకంటే ఆమె పార్టీలో, మా పార్టీలో గెలిచిన ఆయనకి ఓటేసింది, క్యాష్ కొట్టితే తీసుకుంది. ఇప్పుడు ఆయన అమ్మటే తెలుగుదేశం ఊరేగింపు కూడా తిరుగుతుంది అనుకో, అది వేరే విషయం. ఈయన లేదు, ఎవరైనా పవన్ కళ్యాణ్ పొత్తులు వాళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు, ఎవరి పార్టీ వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఈయన వెళ్ళిపోయాడు ఆయన అన్నమాట. నాకు అర్థం కాల, బహుశా గుర్తింపు లేని రాజకీయ పార్టీ కదా ఏది పవన్ కళ్యాణ్ గారి జనసేనకు, దానికి గుర్తింపు లేదు, దానికి ఇంటర్వ్యూ దొరకదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెంచగా వెళ్ళాడు. నేను అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకమ్మా నీ గ్లాసు గుర్తు ఆ సైకిల్తోనే పోటీ చేయడానికి ఎందుకు వచ్చిన కూడా ఇదంతా విలీనం చేసేది, కొట్టే దెబ్బ ఏమైంది, కొద్ది క్యాష్ కొద్ది కొడుకు సరిపోతే ఏమన్నా మేము విలీనం చేస్తామండి, సైకిల్ గుర్తు మీద మేము పోటీ చేస్తాం, కాస్త కొద్దిగా ఇంకొద్దిగా ప్యాకేజీ పెంచండి అని అడుగు. ఆయన కూడా రెడీగా ఉన్నాడు, పాప సొమ్ము సంపాదించినంత రెడీగా ఉన్నాడు. అవి కూడా నీకు ఇచ్చేసి ఏకంగా దీనిలో తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాడు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైన రాజకీయాలు చేయడంలో నిష్ణాతుడు. చెప్పిన మాట చెప్పుకోకుండా మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. విచ్చలవిడిగా దానికి తోడు తానా తందానా అనే పత్రికలు బయలుదేరాయి. అవి చూస్తే ఒకవేళ నిజంగా ఎప్పుడన్నా నేను పని పత్రిక చదువుకుంటా పైన హెడ్డింగ్లు, ఎవరు చూడమని నాకు చూస్తే ఎట్లా ఉంటుందంటే ఆ చంద్రబాబు నాయుడు వచ్చేసి అధికారంలో కూర్చున్నట్టే ఉంటుంది. ఆ ఈనాడు ఒకటి ఆంధ్రజ్యోతి ఒకటి రాస్తుంటే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని, తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది అనేటువంటి పిచ్చి రాతలు రాస్తున్నారు, అభూత కల్పనలు రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జైలుకి వెళ్ళిపోతాడట, ఎన్నో వాయిదాలు లెక్కేశారు, ఆ వాయిదాలకు హాజరు కాలేదట అని రాస్తారు. అది రాత్రి రాశారు. ఒకవేళ అది ఊహించుకుని రామయ్య రాస్తున్నాడు. షర్మిల గారు వస్తేనంట జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నాడంట, రాధాకృష్ణ రాస్తాడు, బల్లకింద ఉన్నాడో బాతుల్లో ఉన్నాడు, నాకు అర్థం కాదా. ఎందుకంటే ఈ పిచ్చి మీకు, మీరు ఎన్ని చేసినా, ఎన్ని దుష్టాగ పన్నాగాలు చేసినా తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, దొంగ ఓట్లతో మాకు పని లేదు, మాకల్లా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు మేలు చేశాం, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం, ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు. ఈ నెల నుంచి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, అందువల్ల మేము మళ్ళా తిరిగి అధికారంలోకి రాబోతున్నాం. ఇది ఎవరిని అడిగినా చెప్తారు, ఏ సర్వేని అడిగినా చెప్తారు. ఇవాళ మీరు ఎలక్షన్ కమిషన్ వచ్చింది కదా అని చెప్పేసి పుత్రుడు దత్త తండ్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ఏదో రిప్రజెంట్ చేసి అసలు విషయాలు వదిలేసి ఏదో కొసల విషయాలు మాట్లాడి మమ్మల్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు, కలిసి తిరిగితే తిరిగారు, మాకేం అభ్యంతరం లేదు. అసలు సీట్లు పంచుకునే కార్యక్రమాలు ఏంటో ఇంతవరకు మీకు తెరలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్నాను, ఎక్కడ ఏ విధంగా టీంను సెట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి టీం 175 + 25 టీమ్ ఈజ్ రెడీ. టీం రెడీగా పోతా ఉంది. త్వరలో టీంను ప్రకటించబోతా ఉన్నారు.
దానివల్ల ఆయన మార్చారంటే ఈయన మీకేంటి బాధ? ఎవరిని మార్చితే మీకేంటి బాధ? ఏమయ్యా చంద్రబాబు, మేము ఎవరిని మార్చింది మీకేంటి బాధ? మా పార్టీలో మేము మార్చుకుంటాం, సమయాన్ని బట్టి మార్చుకుంటాం, వాళ్ళతో సర్దుకుని మేము టీం రెడీ చేసుకొని సిద్ధమవుతున్నాం. దానికి డిబేట్ ఆయన మార్చారే ఏందో బాధ ముసలిదండి, ఈయన మార్చలేదే ఏందో నువ్వు చెప్పినట్టు మార్చాలి. నాకు అర్థం కాలేదు. నీ పార్టీలో నీ సంగతి చూడు. చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ మనవి చేస్తా, ఈనాడు ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే